హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 40కి స్వాగతం. ఇవాళ డేట్ ఆగస్ట్ 6, 2025. ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ అప్డేట్స్ అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఇంకెవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా ప్రకృతి విజృంభిస్తే ఎలా ఉంటుందనేది ఇదొక లైవ్ ఎగ్జాంపుల్. ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీలో వరద బీభత్సం సృష్టించింది. సో దీనివల్ల ఒక ఊరే కొట్టుకుపోయింది అనమాట. దాదాపు 60 మంది గలంతయ్యారు, ఒక 5గురు మరణించారు. సో ఇప్పుడు వాళ్ళ కోసం SDRF, NDRF అలాగే మన ఆర్మీ 3 టీమ్స్ కలిసి వెతుకుతున్నారు అనమాట. సో అయితే ఉత్తరాఖండ్ లో ఇలా జరగడం అనేది ఇదేం కొత్త ఏం కాదు. ఇంతకు ముందు అయితే చాలా సార్లు ఇలాంటి డ్యామేజ్లే జరిగాయి అనమాట. మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే జరిగింది. నెక్స్ట్ ఇకపై పోస్ట్ బాక్సులు కనిపించవు. అప్పట్లో తాతల కాలంలో అయితే ఈ పోస్ట్ బాక్స్ లో లెటర్లు వేయడానికి రక్తాలు చిందించారనమాట. అలాంటి పోస్ట్ బాక్సులకి సెప్టెంబర్ 1 నుంచి రిటైర్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ బాక్సులను ఎవరు యూజ్ చేయట్లేదు, కనీసం పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి సెప్టెంబర్ 1 నుంచి వీటిని తీసేయాలని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది. నెక్స్ట్ మన భారత్ UPI ఒక సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఈ ఆగస్టు 2 నాటికి దాదాపు 70 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది అనమాట. ఇదే టైం కి 2024 లో 50 crores ట్రాన్సాక్షన్ జరిగింది. ఇప్పుడు 20 crores పెరిగింది. సో ఇది 2026 నాటికి 100 కోట్లు ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనేసి సెంట్రల్ గవర్నమెంట్ అంచనా వేసింది అనమాట. మరి ఆ అంచనాకి రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో UPI వల్ల GST నోటీసులు వస్తున్నాయని చెప్పి UPI ని వాడట్లేదు, ఓన్లీ క్యాష్ అనేసి అన్ని షాప్ లో డిస్ప్లే చేస్తున్నారు అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో ఈ మార్క్ ని రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇంకా నెక్స్ట్ వాట్సాప్ ఒక 9.8 మిలియన్ అకౌంట్స్ ని డిలీట్ చేసింది అనమాట. అంటే 98 లక్షల అకౌంట్స్ ని వాట్సాప్ నుండి తీయేసింది. అందులో ఎక్కువగా ఈ స్పామ్ అకౌంట్స్, మిస్యూజ్ అకౌంట్స్, ఫేక్ అకౌంట్స్ ఉంటాయి కదా, అలాంటి అకౌంట్స్ ని తీయేసింది అనమాట. అలాగే త్వరలో వాట్సాప్ లో ఒక కొత్త ఫ్యూచర్ రాబోతుంది, గోస్ట్ చాట్ అని ఒక ఫ్యూచర్ రాబోతుంది అనమాట. సో ఈ గోస్ట్ చాట్ వల్ల ఈ వాట్సాప్ లేని వాళ్ళకి లింకులు పంపించి చాట్ చేసుకోవచ్చు సీక్రెట్ గా. సో అలాంటి అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం టెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు తీసుకొస్తారు అనేది చూడాలి. నెక్స్ట్ సోషల్ మీడియాలో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో బాయ్కాట్ జియో అని చాలా బాగా ట్రెండ్ అవుతుంది. అలా ఎందుకు ట్రెండ్ అవుతుందంటే ఒక ఏనుగు కోసం. అసలు ఏంటి ఈ ఏనుగు కథ, ఎందుకని జియోని బాయ్కాట్ చేయాలంటున్నారు? ఈ ఏనుగు పేరు మాధురి, మహాదేవి అని కూడా పిలుస్తారు. సో దీన్ని మహారాష్ట్రలోని కోలాపూర్ లో జైన్ మఠం వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అనమాట. దాదాపు ఈ ఏనుగుకి 36 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సో అయితే ఆ ఏనుగుని కట్టేయడం వల్ల లేకపోతే ఇతర కారణాల వల్ల కాలు చాలా వాచిపోయి గోరుల దగ్గర వస్తూ అలా కనిపించింది అనమాట. సో దీన్ని పేటా వాళ్ళు, పేటా అంటే పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్, సో ఈ సంస్థ వాళ్ళు ఆ ఏనుగుని అప్పచెప్పాలి, ఆ ఏనుగు ట్రీట్మెంట్ అవసరం ఉంది అనేసి జైన్ మఠం వాళ్ళని అయితే అప్పగించండి అని చెప్పి అడిగారు. కానీ వాళ్ళు ఇవ్వటానికి ఒప్పుకోలేదు. సో దీంతో ఆ ఏనుగుని హింసిస్తున్నారని చెప్పి 2020లో ఈ పేటా సంస్థ వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేశారు. అప్పటి నుంచి విచారణ జరుగుతూనే ఉంది. మొన్న తీర్పు వచ్చింది అనమాట. సో సుప్రీంకోర్టు ఆ ఏనుగుని వంతారకి అప్పచెప్పాలని చెప్పి తీర్పు ఇచ్చింది. వంతార అంటే ముఖేష్ అంబానీ వాళ్ళే చూసుకుంటుంటారు. అక్కడ చాలా రకాల జంతువులు ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు అనమాట ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే. సో అలా ఈ ఏనుగుని వంతార వాళ్ళు బలవంతంగా తీసుకెళ్లారనమాట. చాలా మంది అడ్డుపడుతున్నా సరే తీసుకెళ్లిపోయారు. అందుకనే కోలాపూర్ లో ఈ జియోని బాయ్కాట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారనమాట. అంతేకాకుండా నిన్న ఈ ఏనుగుని అప్పచెప్పాలని చెప్పి దాదాపు 30,000 మంది భారీ ర్యాలీ చేశారనమాట. సో ఇప్పుడు మరి ఆ ఏనుగుని అప్పచెప్తారా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ టాలీవుడ్ లో మరో సమస్య వచ్చిందనమాట. గతంలో థియేటర్స్ ఇష్యూ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అయినప్పుడే ఇదంతా జరుగుతుందా అనేసి పెద్ద గొడవే జరిగింది అనమాట. తర్వాత ఏదో షార్ట్అవుట్ చేసుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. వాళ్ళకి శాలరీస్ పెంచమని చెప్పి ఈ టెక్నీషియన్స్, లైట్ మెన్స్ వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళకి శాలరీస్ పెంచమని డిమాండ్ చేస్తున్నారు అనమాట. కానీ నిర్మాతలు మాత్రం పెంచడానికి కుదరదు, ఇప్పుడు ఇస్తున్న దానికంటే ఇంకా ఎక్కువగానే ఇస్తున్నాం, అలాంటప్పుడు ఎందుకు పెంచాలని చెప్పి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో అయితే ఎలా ఒప్పుకోరో చూద్దాం అని చెప్పి ఫిల్మ్ షూటింగ్స్ అన్నిటిని ఆపేశారనమాట. ఇలా నిర్మాతలకి వాళ్ళకి గొడవలు అయితే జరుగుతుంది. సో ప్రస్తుతానికి మరి పెంచుతారా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వివేకానంద రెడ్డి కేసు క్లోజ్. సిబిఐ ఈ విధంగా ఇంకా ఈ కేసులో విచారణ చేయాల్సిన పని లేదు, విచారణ ముగిసిందని సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది. ఒకవేళ కోర్టు ఆదేశిస్తే విచారణ చేస్తామనేసి సిబిఐ చెప్తుందన్నమాట. ఈ వివేకానంద రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడిగా, రాజకీయ నేతగా,
మాజీ మంత్రిగా చాలా అనుభవం ఉందన్నమాట. అలాగే జగన్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ ఎదగటానికి కీలకంగా పనిచేశారు. అలాంటిది 2019 మార్చి 15న ఆయన ఇంట్లోనే అతి దారుణంగా నరికి చంపేశారు. తర్వాత కొన్ని నాటకీయ పరిమాణాలు చోటు చేసుకున్నాయి. హార్ట్ అటాక్ తో చనిపోయారు అనేసి, తర్వాత జగన్ గారు వచ్చి లేదు చంద్రబాబు గారే చంపించారనేసి వాళ్ళు ఫేక్ ప్రచారాలు అన్ని చేశారనమాట. అప్పటికి వాళ్ళు అధికారంలో ఉన్నారు, అయినా సరే ఇన్వెస్టిగేషన్ చేయించలేదు జగన్ గారు. ఎందుకు చేయించలేదో అది వాళ్ళకే తెలియాలి. సో తర్వాత ప్రధాన నిందితుడిగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. తర్వాత ఈ కేసులో ఉన్న కొంతమంది సాక్షులు ఉన్నట్టుండి హెల్త్ ఇష్యూస్ వల్ల ఒకరినొకరే మరణించారనమాట. ఈ కేసులో సరిగ్గా ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు అని చెప్పి వివేక కూతురు సునీత సుప్రీం కోర్టులో కేసు వేశారు, సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి. సో ఆమె రిక్వెస్ట్ మేరకు సుప్రీం కోర్టు సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆదేశించింది. సో దీంతో సిబిఐ రంగంలో దిగింది. దాదాపు 6.5 years వరకు ఈ కేసుని నడిపించింది. ఇప్పుడు ఈ కేసు విచారణ చేయాల్సిన అవసరం లేదు, విచారణ ముగిసింది అనేసి కోర్టులో కేసు ఫైల్ చేసింది. ఇన్ కేసు కోర్టు ఆదేశిస్తే అప్పుడు మళ్ళీ విచారణ మొదలు పెడతాం అనేసి చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పటికీ ఆయన ఎందుకు చంపారు, ఎవరు చంపించారు, వాళ్ళ మోటివ్ ఏంటి అనేది ఇప్పటికీ మిస్టరీ అన్నమాట. పెద్ద క్వశ్చన్ మార్క్ అది. ఇలా ఏమీ తేల్చకుండానే సిబిఐ కేసుని క్లోజ్ చేయటం అనేది ఆశ్చర్యం కల్పిస్తుంది అనమాట. వాళ్ళు ఒత్తిడితో క్లోజ్ చేశారా లేకపోతే ఎవిడెన్స్ లేదని క్లోజ్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. సో మరి కోర్టు ఏ విధంగా సిబిఐని ఆదేశిస్తుందా అనేది చూడాలి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో అదనమాట లాస్ట్ 24 hours లో జరిగిన ట్రెండింగ్ అప్డేట్స్ అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఇలాంటి ట్రెండింగ్ అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక నుంచి నిన్ను బ్లైండ్ గా ఫాలో అయిపోతా.